హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఏం చేస్తుందా అని చూస్తారా? ఏం లేదండి, పప్పు చేగొడియాలు చేద్దామని ఈ పాటలన్నీ నేను పప్పు ఏంటో సాయంత్రం పూట ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, పిల్లలకైనా మనకైనాను. ఏమి ఊరికే షాప్లోకి వెళ్ళి ఏం కొని తెచ్చుకుంటాం, అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టుకుంటుంటే మనకి తినాలనిపించినప్పుడల్లా కొన్ని కొన్ని తీసుకొని తినొచ్చు. ఇప్పుడు పప్పు చేగొడియాలు చేసే విధానం చూద్దారండి. వాటికి ఏమేమి కావాలి, ఎలా చేయాలనేది. ఫస్ట్ నేను శనగపప్పుని ఒక 2 గంటల సేపు నానబెట్టుకొని ఇవన్నీ నీళ్ళన్నీ తీసేసి ఒక పొడి క్లాత్లోనూ ఇలాగా నీళ్ళన్నీ పోయేటట్టు ఆరబెట్టుకున్నానండి. ఇప్పుడు మనం కప్పులతోని అన్ని కొలతల ప్రకారం చేసుకుంటున్నాం కదా, అందుకని ఒక గిన్నె తీసుకొని దానికి వరిపిండి వేసుకున్నానండి. గిన్నె నిండా ఒక గిన్నెకి అరసగం. ఇప్పుడు వరిపిండి అయితే ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో సగానికి ఇంకా తక్కువే తీసుకుంటే మంచిది. మైదాపిండి తీసుకున్నానండి. వరిపిండి మైదాపిండి కలిపి చేసుకుందాం, బాగా వస్తాయండి, చాలా బాగుంటాయి పప్పు చేగొడియాలు. ఈ రెండు మొత్తం బియ్యపిండి మైదాపిండి శుభ్రంగా కలిసిపోయేటట్టు కలిపేసుకుందాం. దాంతో కలుపుదాం అనుకున్నాను కానీ అవ్వలేదు, చెయ్యి పెట్టాల్సిందే. చెయ్యి పెట్టేసి శుభ్రంగా కలిపేసుకున్నాం కదా, ఈ రెండు శుభ్రంగా కలిసిపోయినట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ కానీ ఏదైనా బారుగా ఉన్న గిన్నె పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కొంచెం మందంగా ఉన్న గిన్నె కూడా పెట్టుకోవాలండి, బాగుంటుంది. మనం ఏ గిన్నెతోనైతే వరిపిండి మైదాపిండి తీసుకున్నామో అదే గిన్నెతో నీళ్ళు కొలుచుకుందామండి. మనం 1.5 గిన్నె పిండి తీసుకున్నాం కదా, అదే 1.5 గిన్నె నీళ్ళు కూడా అంతేనండి, సేమ్. అందులోనే కొంచెం కారం, కొంచెం వాము, రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకుందాం అండి. నేను ఉప్పు వేసినాక కలిపి చూసుకున్నానండి, మళ్ళీ తెలుస్తుంది తెలియదని. నెయ్యి కానీ వెన్న కానీ డాల్డా కానీ ఇవేవి లేవంటే నూనె కూడా పోసుకోవచ్చండి, బాగుంటుంది. గుల్లగుల్లగా వస్తాయి చేగొడియాలు. ఇగోండి చూసారా, నీళ్ళు ఇలాగా బాగా పొంగులోరినట్టు మరగాలండి, నీళ్ళు మొత్తం ఇలాగ పొగలు వచ్చేటట్టు. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇందాక కలిపేసుకున్నాం కదా, 2 పిండిలోనూ ఇది మొత్తం ఇందులో వేసి కలిపేసుకుందాం. వేడి మీద ఉన్నప్పుడు ఇలాగ ఏదైనా గరిటె ఏదైనా శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలాగా మూత పెట్టుకుందాం. ఆవిరిలో బాగా ఉడుకుతుందండి ఈ పిండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం 2 నిమిషాలు ఇలాగా. కొంచెం వేడిగా ఉంటుంది కదా, మనం కలపలేము. ఇలాగ ఏదైనా గరిటి కానీ ఏదైనా పెట్టి కలుపుకుంటే బాగుంటుంది. ఇలాగా ఉండలు కట్టకుండా పిండిని మొత్తం ఇలా కలిపేసుకొని ఇగోండి నేను ఈ మూత పెట్టుకున్నాను కానీ దీని మీద కొంచెం చిన్నది ఆ పైన అది పోయింది కదా, కన్నం ఉన్నదని మళ్ళీ ప్లేట్ పెట్టుకున్నాను. 2 నిమిషాల తర్వాత తీస్తే ఇగోండి కొంచెం వేడిగా ఉంది. మనం ఏదైనా బేషన్లో కానీ బారుగున్న ప్లేట్లో కానీ బేషన్లో కానీ వేసుకొని కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు వేసుకుందాం. నేను ఒక బేషన్లో వేసుకున్నానండి, మొత్తం కుక్కర్లో అంతా తీసేసి ఇందులో వేసేసుకొని. చాలా వేడిగా ఉంది చూడండి, మీకు ఆవులు కనిపిస్తూ ఉంటాయి. వేడిగా ఉంది కదా, ఆ వేడిగా ఉన్న దాంట్లో మనం చేయి పెట్టలేం కదా. ఇప్పుడు మళ్ళీ గరిటతోనే కలుపుకుందాం, మొత్తం అదంతా కలిసిపోయేటట్టు. వేడిగా ఉన్నప్పుడు కలిపితే బాగుంటుందండి. మొత్తం నేను ఈ గరిటతోనే మొత్తం కలుపుతున్నాను. కొంచెం బలం ఎక్కువ చూపించాలండి, మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో దీన్ని కూడా అలాగే కలుపుకుంటే బాగుంటుంది. మనం ఎంత బాగా కలిపితే చేగొడియాలు అంత బాగా వస్తాయండి. ఇవ్వండి చల్లారింది కదా, ఇప్పుడు నేను చెయ్యి పెట్టి కలుపుకుంటాను. చెయ్యికి కొంచెం నూనె రాసుకొని కలుపుకుంటే మంచిదండి, కొంచెం అంటుకోదు, పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ మరీ చల్లారిపోయినాక కాదులేండి, కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం కలుపుకుంటే చెయ్యి పెట్టి బాగుంటుంది. నాకు కొంచెం చెయ్యి కంటుకుంటుందని మళ్ళీ నూనె పెట్టుకున్నాను. ఇలాగ మొత్తం కొంచెం కష్టపడాలండి ఏవైనా చేయాలంటే. ఇలాగ మెత్తగా ముద్దలాగా కలుపుకొని అయినా కూడా ఇంకా బాగా ఫ్రెష్ చేస్తే బాగుంటుంది, గుల్లగుల్లగా వస్తాయి అనేసి బాగా కలుపుతున్నాను. పిండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, దీన్ని కొంచెం చిన్న ముద్ద తీసుకొని పక్కన
ఒక గిన్నెలో పెట్టుకొని మిగతాది పక్కన పెట్టుకొని మూత పెట్టుకుందామండి. మొత్తం ఇలా వదిలేసామంటే గాలికి ఆరిపోతుంది, బాగోదు. అందుకనే నేను గిన్నెలోకి తీసుకున్నాను. ఇగోండి చేగొడియాలు వేపడానికి సరిపడగా నూనె ఆయిల్ పోసుకున్నాను, కళాయిలో పెట్టుకున్నాను కదా. నేను చెప్పాను కదా, ఒక గిన్నెలోకి సగం ముద్ద తీసుకొని ఇలా పెట్టుకుంటే పర్లేదండి. మొత్తం ఇక్కడే వదిలేసినామంటే గాలికి ఆరిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఇగోండి ఏదైనా మనం చపాతీలు కర్ర కానీ లేకపోతే చిన్న మన అన్నం తింటాం కదా ప్లేట్ కానీ అందు మీద కానీ ఇలా చేసుకోవచ్చు. మన చిలకలేని ఉంటుంది, చిటికిడి వేని ఉంటుంది చూసారా, అంత సన్నగా చేసుకోవాలండి, లేకపోతే ఏగవ లోపల. ఇలా చేసుకోవడం మనం ఇవేవి లేకపోతే మనం స్టవ్ పెట్టుకుంటాం కదా టాపు, దాని మీద కూడా శుభ్రం కడిగేసుకొని చేసుకోవచ్చండి. ఇలాగా నేను ఏంటంటే సగం చేసినంత వరకు మర్చిపోయాను పప్పులు వేయడం. సగం తర్వాత గుర్తొచ్చింది, అయ్యో పప్పులు నానేసాను కదా అనేసి. ఇలాగా మీకు ఈ చేగొడియాల వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చిన్న చిన్న మిగిలిపోతాను కదా, చిన్న చిన్న నాకు ఎంత బాగా అనిపించిందో ఆ చేగొడియాలు చేస్తుంటే. ఇలాగా మొత్తం చేగొడియాలన్నీ చేసుకొని ప్లేట్లలో పెట్టుకొని ఒకేసారి వేపుకోవచ్చండి, ఏం కాదు. మనం కొన్ని చేసి నూనెలో వేపుకొని అలా చేసుకుంటాం కదా, ఆడవడి ఇది చేయడం అది చేయడం రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కదా. మొత్తం అన్నీ చేసేసుకొని ప్లేట్లలో పెట్టుకొని ఒకేసారి వేపుకోవచ్చండి. నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు, పప్పుని పెడుతున్నాను. ఇలాగ పప్పు వేసుకొని ఇలాగ ఆ పప్పు మీద రోల్ చేస్తే అంటుకుపోతాయి, కాకపోతే కొంచెం పప్పు తక్కువైపోయింది. నేను ఏం చేస్తాను అంటే మనం గాజులు తయారు చేసుకుంటాం కదా, థ్రెడ్ గాజులు అవి, అందు మీద కొందం అతికిస్తాను చూసారా, అలాగ అతికించుకుంటాను నేనైతే. ఎందుకంటే ఎక్కువ పప్పు వేసి అందు మీద రోల్ చేస్తే అంటుకుంటే నాకు కింద పడిపోతుంది పప్పు. నాది స్టవ్ టాప్ కొంచెం తక్కువ అండి, అందుకనే అవి కింద పడిపోతున్నాయి. ఇలాగా మొత్తం అన్నీ తయారు చేసేసుకుందాం. నేను సిమ్లో పెట్టుకోనండి, నూనె ఆయిల్ ముందే పోసి ఇలాగ అన్నీ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు నూనె కాగిందో లేదనేసి కొంచెం పిండి ముద్ద వేద్దాం. అవి సుయ్యమని పైకి వస్తే నూనె కాగిపోయినట్లే. దేవుణ్ణి తలుచుకుంటున్నాను నేను. మొత్తం ఇప్పుడు చేసుకున్నాం కదా చేగొడియాలు, ఆయిల్ లెక్క అన్నీ వేసేసుకుందాం. ఎన్ని వేసుకోవాలో అని చూసుకొని మొత్తం వేసుకొని వేపేసుకోవడమే. ఇలాగా పెద్ద కళాయి కదా, నాకు ఎక్కువే పట్టిందండి. ఇలా మధ్యలో ఇలాగ కలుపుకుంటూ వేపుకోవడమే. ఇంకా కొంచెం పిండి ఉండిపోయింది, ఇంకా వేగుతుంటేనే నేను చేసేస్తున్నాను. ఇంకా అది చపాతీలు పీట తీసేసిన, నేను కింద టాప్ మీద చేసేసినండి. ఇలాగ వేపేసుకోవడమే, చాలా బాగుంటుంది.